దేవుడు అడిగాడు, నీకేం కావాలి నాన్న అని అడిగాడు. సొలొమోను అంటున్నాడు, నాకు జ్ఞానమును తెలివిని దయచేయండి అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఈరోజు నా మనుషుల దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, అవి ఎందుకు పనికిరావు దేవుని బిడ్డలారా. ఇతర వాళ్ళని పాడు చేయడానికి, ఇతర వాళ్ళని బుట్టలో వేయడానికి తప్ప ఎవరికి పనికిరావు. రాజు అయిన తర్వాత సొలొమోను, నాకు పెద్ద సైన్యాన్ని ఇవ్వండి, లేకపోతే నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నా శత్రువుని తలలేవండి, లేకపోతే నన్ను ఇలా చేయండి అని అడగట్లేదు. రాజుగా అయిన వెంటనే సొలొమోన్ని దేవుడు అడగమంటే సొలొమోను అడిగిందల్లా ఒకటే, నాయనా నీ జ్ఞానమును నీ తెలివిని నాకు దయచేయమని అడిగాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది బిడ్డ. రాత్రి ప్రభు పేరట నేను కూడా చెప్తున్నాను, ఎవరి బిడ్డలైనా, ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా దేవుని జ్ఞానమును వెతకండి. దేవుని జ్ఞానమును ఇమ్మని ఆయన అడిగితే జ్ఞానము చొప్పునే ప్రతి కార్యము జరిగిపోతుంది అని బిడ్డ. సొలొమోను తెలుసుకున్నాడు కనుక వెంటనే దేవుడిని అన్నాడట, అయ్యా నీ జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి అని చెప్పగానే, జ్ఞానము తెలివి ఇవ్వండి నాయన అని అడిగితే సొలొమోను దాంతోపాటు ఐశ్వర్యాన్ని, సొమ్ముని, ఘనతని ఇచ్చాడట.